సార్ పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. యూట్యూబ్లో పెట్టినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్. ఓకే, వెరీ గుడ్ అండి. చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను మీ థ్యాంక్ యూ, వాయిస్ థ్యాంక్ యూ, విని. థ్యాంక్ యూ. ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాను మీ క్లాసెస్, విజ్ఞాన కోర్స్ క్లాసెస్ చాలా బాగుంటాయి సార్. యాక్చువల్లీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆస్ట్రాలజీ, బట్ మీరు వెరీ గుడ్. స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి తీసుకెళ్లారు. అవునవును. దానివల్ల చాలా నేర్చుకోగలిగాను. అవునండి, ఆ, అవును. చాలా బాగున్నాయి సార్ క్లాసెస్, అయితే నేను ఫాలో అవుతున్నాను. కానీ ఇప్పుడు డాక్యుమెంటేషన్ రిలేటెడ్ సిరీస్ వస్తున్నాయి కదా, అవును, అవి ఫాలో అవ్వట్లేదు అవును. ప్రస్తుతానికి. బట్ ఫ్యూచర్ లో చూస్తాను సార్ అవి, వాటిని కూడా. అదే, అది ఇక డాక్యుమెంటే చూడొచ్చు కదా. వాళ్ళకంటే అదే సార్. తప్పదు, మీకంటే తప్పుద్ది కదా. అవును సార్. వాళ్ళు డబ్బులు కట్టినందుకు భరించి తీరాల్సిందే, అవును పారిపోవడానికి సార్. లేదు. బర్త్ టైం అంతా కరెక్టే ఉంది కదా? సార్ బర్త్ టైం కరెక్ట్ ఉంది. మార్చ్ 26, 1999. 99 కోలారు, కోలార్. ఈవినింగ్ 6:45. సార్ కానీ ఏంటంటే సార్, మేము మేము ట్విన్స్ సార్. యాక్చువల్లీ ఏంటిది? మేము ట్విన్స్. ట్విన్స్? ఓ నైస్, మంచి 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 విషయం. సో అది అంటే నాది 640, అంటే సిజేరియన్ చేశారు. 645 అంట అది. ఓకే. అండ్ ఇంకో తంది 646, నా తమ్ముడిది. మీ తమ్ముడిది 646. ఓకే, అలా అమ్మాయి మనకి మరి కొంతమంది సమస్య లేదు అయితే ఇక మనకి. ఆ, రైట్. కొంతమంది ఇదే ఫస్ట్ పుట్టినవాడు పెద్దోడు, సెకండ్ పుట్టినవాడు. అదంతా మాకు వదిలేసేయండి. అది టెక్నికల్ నిజానికి ఫస్ట్ మిమ్మల్ని తీశారు, తర్వాత మీ తమ్ముని తీశారు, అంతే కదా? అవును సార్. అంతే. ఇప్పుడు అది టెక్నికల్ రీజన్స్ వదిలిపెట్టేయండి. భూమి మీద ముందు పుట్టినోడు పెద్దోడు, తర్వాత పుట్టినోడు చిన్నోడు, అంతేనా? అంతే. వేరే పాలసీ లేదు కదా కలియుగ ధర్మంలో, అంతే కదా? సో అట్లాంటిది అనమాట. సరే, ఓకే. నేను అదే టైం తీసుకున్నాను, యాజ్ ఇట్ ఈస్గా సరిపోతా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు ఖచ్చితంగా. బర్త్ ఫ్రేమ్ రెక్టిఫికేషన్ చేశా, అదే చెప్తున్నా, చేశాను. ఓకేనా? ఓకే. 26 మార్చి 90కి కన్యా లగ్నం వచ్చింది. 99కి కన్యా లగ్నం, తర్వాత నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం వచ్చేసింది. చక్కగా సరిపోయింది. అవును సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే నేను ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ డెవలపర్ గానే వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఎస్ఏపి యాప్ మీద. ఎస్ఏపి కన్సల్టెంటా? అవును సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒక 4-5 years నుంచి కొంచెం గ్రోత్ స్లోగా ఉన్నట్టుంది ప్రొఫెషన్ లో. సో అది గ్రోత్ ఎప్పుడు మనకు బాగుంటది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఎస్ఏపి సస్టైన్ అవుతుందా మరి? సస్టైన్ అవుతుంది సార్. అంటే చాలా ఆర్గనైజేషన్స్ వాడుతున్నాయి కాబట్టి సస్టైన్ అవుతుంది, అంతేనా బేసికలీ? అది ఓకే. మళ్ళీ వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా కొత్త కొత్తవి డెవలప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏఐ రిలేటెడ్ కానీ, క్లౌడ్ రిలేటెడ్ కానీ, ఆ పాత టెక్నాలజీ కాకుండా కొత్త వాడుకొని కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేస్తున్నారు. సో మార్కెట్ లో అయితే మంచి డిమాండే ఉంది ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు సార్. అదే అదే అదే, అంటే ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ఏ ప్రోడక్ట్స్ ఫాస్ట్ గా డెవలప్ అయితే చెప్పలేం. చాలా అంటే ఆఫ్ కోర్స్ ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి బగ్ ఫ్రీ వర్షన్ ఉంటుంది, రాబోస్ట్ ఛాలెంజెస్ రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అవును సార్. రైట్ రైట్. సో ఇప్పుడు కెరియర్ గ్రోత్ ఎట్లుంటుందో చెప్పాలి నేను, అంతేనా? కెరియర్ గ్రోత్, మళ్ళీ మ్యారేజ్ విషయం. అంటే మ్యారేజ్ చూస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ అలా స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారు. ఓకే, టైం ఎప్పుడు బాగుంటది అని. సరే సరే సరే, ట్రై మరి ఇంకోటి సార్, అంటే ఇల్లు అంటే ఇల్లు అనుకుంటున్నారు. లైక్ బ్రదర్స్. ఎవరు అనుకుంటున్నారు? అంటే నేను, మా బ్రదర్, తను కూడా వర్క్ చేస్తున్నారు. తను ఏం చేస్తున్నారు? ఎస్ఏపీనా? లేదు, సిఏ సార్. సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్. అవును. ఓకే, అంటే ఇద్దరు కలిసి బెంగళూరులో ఒక ఫ్లాట్ ఏమన్నా కొనుక్కుందాం అంటే, బట్ ఒక 90% లోన్ మీదే కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు లోన్ మీద కొనుక్కుంటే మనకు ఫ్యూచర్ జాబ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ ఉంటే మనం రిస్క్ చేయొచ్చు. కానీ మీరు రిస్క్ చేస్తా ఆస్ట్రాలజర్ పేరు చెప్పుకుంటా అంటే యూజ్ లేదు, అర్థమైందా? మీ రిస్క్ మీరు చేసుకోండి, మేమేదో మా ఇన్సైట్ తెలిసిన దానిలో ఇస్తాం అనమాట. సరేనా? అంతే సార్. అంటే టైం బాగుంటే మనం దాని గురించి. అదే, నేను బాగున్నదని చెప్పినంత మాత్రాన బాగున్నట్టు కాదు. మోస్ట్లీ నా అండర్స్టాండింగ్ అదే చెప్తా, ఎందుకంటే నువ్వు చెప్పావు బాగుందని నేను వెళ్ళినా అంటారు, అవునా కదా? అంతేనా కదా? నేనైనా మీరైనా కానీ ఫైనల్గా అదే మాట అంటాం కదా. కాబట్టి నాలెడ్జ్ వచ్చి మరి 4-5 అక్షంతలు రండి బాబు, అక్షంతలు వేయండి కూర్చున్నట్టు ఉంటుంది. సరే, ట్రై చేస్తా. ఐ ట్రై టు గివ్ సమ్ ఇన్సైట్, అంతే. మీకు ద్వితీయ అష్టమాధిపతుల పరివర్తన ఉందన్నమాట కన్యా లగ్నానికి. కాబట్టి ఒకసారి ఫ్యామిలీ, హెల్త్, సో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏదైనా కానీ లేనిదే మీకు ఏది సింపుల్గా అయిపోదు అనమాట. సింపుల్గా అయ్యేది కూడా చినిగి చాట్ అంతా పెద్దగా అయ్యి ఎట్లనే అవుతుంది అనమాట.
సో కాబట్టి పర్సనల్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఎప్పుడు, పర్సనల్ హెల్త్ కన్నా ఫ్యామిలీ హెల్త్ ఎప్పుడు కూడా సెక్యూర్ చేసుకోవాలి. అదొక కాంబినేషన్ ఉంది, చూద్దాం స్పెసిఫిక్గా. రాహు చంద్రుడు కావడం వల్ల కొంచెం వర్రీడ్ మైండ్ ఇస్తుంది, బట్ స్టిల్ బ్యాలెన్స్డ్ అనమాట. మీరు అవునో కాదో చెప్తే నేను కూడా ఆనందిస్తాను అనమాట. ఓకే ఓకే, బాగానే ఉంది. వెళ్దాం ఒకసారి 99 నుంచి. సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ ఇక్కడ మనకు చెప్తా. టెక్నికల్ క్వశ్చన్ అసలు ఫస్ట్ నాకు చెప్పడం వస్తే అప్పుడు చెప్తా. ఫస్ట్ నేను ప్రిడిక్షన్ చేయనియండి, చేశాక లాస్ట్లో Q&A ఆప్షన్ ఉంటుంది, అప్పుడు దాన్ని మీరు చేయొచ్చు. 99కి మీకు శుక్ర 99కి శుక్రభుక్తి, శనిదశ శుక్రభుక్తి. శుక్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. కానీ షష్టాధిపతి భాగ్యాధిపతి కలిసి 8లో ఉన్నారు, వాళ్ళు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. ఈ కేతువేమో శని ఏమో పంచమానికి కనెక్ట్ అయ్యాడు. శని నక్షత్రాల గ్రహాలనే శని స్టార్లాడే రిజల్ట్ ఇస్తాడు, కేతు పంచమానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే, 10th హౌస్ జుప్టర్తో స్క్వేర్లో ఉంది, బట్ ఓకే ఇక అంటే పైకి కాదు కిందికి కాదు, పర్లేదు. ఎందుకంటే వీనస్ సెక్స్టైల్ ఇస్తుంది కాబట్టి పర్లేదు. కానీ అది మార్చి నెల కదా, సో కాబట్టి అయినా కానీ బట్ ఎంతో కొంత చెప్పాలి. గబాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు, బిట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి ఏ ఒకటి చెప్తాను అనమాట. ఏమన్నా కనిపించాయా? ఏం లేదా? తెలియదు. ఓకే, తర్వాత 2000 అదంతా ఓకే. తర్వాత ఇయర్ 2001 2002 2 to 3 years ఉన్నప్పుడు 10th హౌస్ ట్రైన్ నెటల్ మార్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా ట్రైన్ జరగడం వల్ల రివర్సల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి 2001 తర్వాత నెక్స్ట్ 2లో సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. అది 2001 నుంచి 4-5 వరకు 2001 నుంచి 4 వరకు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే శని దశ, ఆ రవి భుక్తి, తర్వాత చంద్రభుక్తి, ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. అంటే కొంచెం అవి బలంగా ఉన్నాయి కాబట్టి స్వక్షేత్రం 3 బ్యాలెన్స్డ్. బట్ మార్స్ కూడా రాహు స్టార్లో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు. బట్ ఏదేమైనా కానీ ఆ 1 నుంచి 4-5 మధ్యలో ఛాలెంజెస్ ఉన్నాయి. ఫాదర్ కెరియర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏం చేస్తున్నారు ఫాదర్, అక్కడ ఛాలెంజెస్ కనిపించాయి. అక్కడ నాకు హెల్త్ వైజ్ అప్పుడు నాకు ఎక్కువ ఫిట్స్ వచ్చేదని చెప్పేవారు సార్. సో రైట్, సో చిన్న అప్పుడు ఎక్కువ అంటే పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చేది అని చెప్పేవారు. లైక్ ఒక 3-4 years వరకు చాలా కష్టంగా ఉండేది అన్నారు. ఓకే ఓకే, అక్కడ అదే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. ఇట్లా జరగకపోతే పేరెంట్స్ ఇట్లా చెప్పుకోవాలన్నమాట. 7th లార్డ్ 7thలో ఉన్నాడు కాబట్టి అది హంస మహాపురుష యోగం, అది పాజిటివ్ అనమాట. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, కాపాడుతుంది. ఇది ఒక్కటి ఉండడం వల్ల మిగిలినవన్నీ కూడా సేవ్ అవుతాయి అనమాట. ఎక్సెప్షన్స్ ఉన్నాయిలే మీ చార్ట్లో. సరే చూద్దాం, ముందుకెళ్దాం. ఇప్పుడు 2005 నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్లో వెళ్తుంది. చేస్తే అవుద్ది, చేస్తే అవ్వదు, అంతే. అర్థమైందా? 2005-6 ఏం చేసేవాళ్ళు ఫాదర్ అక్కడ? ఫాదర్ టెంపుల్లో ప్రీస్ట్. ఓకే, గుడ్. ఏం టెంపుల్ అది? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో తర్వాత 2007 వెరీ గుడ్. బుధుడు అనేవాడు డైరెక్ట్ అయ్యాడు. హెల్త్ అనేది ఇప్పుడు ఇమ్యూనిటీ ఇవన్నీ పాజిటివ్ చేస్తుంది అనమాట. 2007 నుంచి ఇక్కడ మనం ఏమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమి చూడట్లేదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, 2010లో కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్ ఉంది, తర్వాత ఇంప్రూవ్ అవుద్ది. 10 దగ్గర కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్ కనిపిస్తూ ఉందన్నమాట. సన్ సెక్స్టైల్ యురేనస్ జరుగుతూ ఉంది, అది మిక్స్డ్ ఆస్పెక్ట్, వేరే కాంప్లికేట్ ఆస్పెక్ట్ ఏం లేదు, కానీ మిక్స్డ్ ఆస్పెక్ట్. 2010 దగ్గర మీకు శనిలో గురు జరుగుతున్నాడు. గురు బాగానే ఉన్నాడు కాబట్టి ఓకే, కానీ మిక్స్డ్ ఆస్పెక్ట్ జరిగింది. చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి. 2011-12లో నేను ఇంప్రూవ్మెంట్ చెప్తాను అనమాట. 11, 12, 13 స్టెప్ బై స్టెప్ చదువు కానీ ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ చెప్తా. అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రోగ్రెస్ చేయాలన్నమాట. అట్లా చేసినట్టు అనిపించిందా? అట్లేం లేదా? అంటే 2011లో నాకు ఆల్మోస్ట్ ఒక లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. ఓకే, రైట్. బట్ అది సెట్ అయిపోయింది. ఒక 3-4 months స్కూల్ కి అలా వెళ్లకుండా అలా జరిగింది. ఓకే, ఆల్ రైట్. 2012 అలా ఇల్లు కట్టుకున్నాను సార్, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. గుడ్. ఫైనాన్షియల్లీ ఫ్యామిలీ వైజ్ అంతా కూడా ముందు పోతా ఉంది. గుడ్. తర్వాత బుధ దశ జరుగుతుంది. బుధుడు గురు ఫలితాన్ని ఇస్తున్నాడు. బుధుడు స్టార్లో రాహు ఉన్నాడు, రాహు ఇస్తాడు, కానీ చంద్ర రాహులు కదా. సరే చూద్దాం. ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే చెప్తా ఉన్నాము. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ సహకరించాలన్నమాట. 14, 15 ఇవేమి
మనం ఆపట్లేదు. ఓకే, స్టెప్ బై స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఏమన్నా అంటే లైక్ ఇప్పుడు 2014 నుంచి 17 శుక్రభుక్తి వచ్చింది. శుక్రుడు ఏంటిది, అష్టమాధిపతిని ఫాలో అవుతున్నాడు అనమాట. ఆయన ద్వితీయంలో వక్రి ఉన్నాడు. సో కాబట్టి ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే అవి మళ్ళీ వాళ్ళ చాట్లతో మనం చెక్ చేసుకోవాలి. బట్ మిగిలినది మీ ఎడ్యుకేషన్, మీరు ప్రోగ్రెస్ అవ్వడానికి, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవడానికి ఇదైతే ప్రాబ్లం ఏం లేదని చెప్తాను అనమాట. అర్థమైందా? ఒక్కోసారి అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ చదువుకోవడానికి వెళ్తా ఉంటాం కదా, అట్లా కూడా వెళ్ళేదని కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాయి అనమాట. కనిపించాయా నేను చెప్పినట్టుగా? 2015లో సార్. అవును, 14 నుంచి 17 మధ్యలో శుక్రభుక్తి ఉందిగా, అదే చెప్తా ఉన్నా. 17లో 16-17లో అప్పుడు ఫాదర్ కి బ్రదర్ కి ఒక యాక్సిడెంట్ అయింది బైక్ లో వెళ్తుండగా. ఓ సో ఇద్దరికి హ్యాండ్ లో సర్జరీ చేసి ప్లేట్ పెట్టారు సార్. సో అది 2 years సెట్ అయింది, కానీ కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. అవును. బట్ నాకు ఎడ్యుకేషన్ వైజ్ బాగుంది సార్, స్కూల్ టాపర్ అయ్యాను అదే మంచిగా. యాక్చువల్లీ అక్కడ మనకి శుక్రభుక్తి ద్వితీయం, అదే ఫ్యామిలీ ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తా ఉన్నాం కదా, అట్లా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అవుతాయి మీకు. తర్వాత నెక్స్ట్ 6-8 లాట్స్ కదా, అది ప్రాబ్లం. తర్వాత ముందుకు వెళ్దాం. ఇక సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ కంటిన్యూ అనమాట. ఓకే, సో 2018-19 మీరు ఏది ఎంత చేస్తే అంత అనమాట, అంతే. పెద్ద ఆస్పెక్ట్స్ చేంజ్ అంటూ ఏం లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 2020-21లో కూడా ఆ వీనస్ మంచిగా సన్నుకు సెక్స్టైల్ ఇచ్చాడు కదా, పాజిటివ్ ఆస్పెక్ట్ కదా. అంటే కోవిడ్ అదంతా ఉన్నప్పటికీ కూడా మీరు చదువు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవన్నీ చేసుకునే దానికి అవకాశం ఇస్తుంది. కానీ హౌ అబౌట్ ద మదర్ హెల్త్ అని మళ్ళీ అడుగుతాను అనమాట. మార్స్ వచ్చాడు, మార్స్ ఆ కుజుడిని కనెక్ట్ అవుతున్నాడు కదా, ఆ కుజుడు అదే రాహుని కనెక్ట్ అవుతాడు, రాహు ఏమో చంద్రుడితో కలుస్తున్నాడు. వరి ఇవ్వాలి కదా, మరి అర్థమైందా? వరి ఇచ్చి ప్రోగ్రెస్ ఇస్తుంది, ప్రోగ్రెసే బట్ కాతే విత్ వర్రీ. ఓకే, అండ్ కేతు ఉన్నాడు బట్ అయినా కానీ కొంత వర్రీడ్గా ట్విస్ట్గా ప్రోగ్రెస్ ఇస్తుంది. ప్రోగ్రెసే చెప్తా అయినా కానీ, బట్ ట్విస్ట్తో ప్రోగ్రెస్ అవుతుంది. కనిపించిందా 2021 ఆ ప్రాంతంలో? 2021లో నాకు 2021లో జాబ్ వచ్చింది సార్. నాకు పర్సనల్ గా అది బాగుంది, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఫ్యామిలీ సైడ్? ఫ్యామిలీ సైడ్ అప్పుడు కోవిడ్, అందరికి కోవిడ్ వల్ల ఎఫెక్ట్ వచ్చిందా? అందరికి వచ్చిందా? అందరికి వచ్చింది. అవును. ఓకే 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 ఓకే. తర్వాత మళ్ళీ అదే ఆ టైంలోనే కొంచెం మదర్ కి కూడా కొంచెం షోల్డర్ డిస్లొకేషన్ ఉండడం వల్ల కట్లు ఏమైంది మదర్ కి? షోల్డర్ పెయిన్ వచ్చి ఓకే, అలా వచ్చి, సో అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్. ఓకే, రైట్ రైట్. ఫిజియోథెరపీ లాగా ట్రీట్మెంట్ ఇచ్చారా? ఓకే, అంటే ఇక్కడే నాటు కట్టు వేస్తారు కదా. ఓకే ఓకే ఓకే, అలాంటివి. తర్వాత 22 ఓకే, బాగానే వెళ్తా ఉంది. ఓకేనా? తర్వాత 23 ఇవన్నీ రాహుభుక్తి జరుగుతూ ఉంది. ఓకే, రాహు స్టార్లో గ్రహం ఉంది, రెట్రోగ్రేట్ అయ్యింది కదా. సో కాబట్టి డెసిషన్ తీసుకోకూడదు, తీసుకుంటే మిస్టేక్ అవుతూ ఉంటుంది. తీసుకోకపోతే అలా సైలెంట్గా ఆటోమేటిక్గా ఆడే జాబ్ తీసేస్తాడు, మనకు వాళ్ళే ప్రోగ్రెస్ చేస్తారు, అలా అనమాట. అలా ట్విస్ట్ అంటేనే ఎవ్రీ టైం అట్లనే ఉంది కదా మీ చార్ట్. ఓకే, ఎవ్రీ ఈవెంట్కి అట్లనే చెప్పాల్సి వస్తుంది. సరే, ఆల్మోస్ట్ ఈజ్ గోయింగ్ ఇన్ ద సేమ్ ఫేజ్ అనమాట. ఓకే, మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ చెప్తా, అప్పటిదాకా అట్లనే పోతా ఉందన్నమాట. ప్రోగ్రెసివ్ వీనస్ ఓకే, అన్నీ ఓకే. 20 ఇక్కడ 26 ఇంకా రాలేదు, ఇంకొక ఈవెంట్ చెప్పాలి, అది ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒకే ఫేజ్లో వెళ్తున్నారండి. ఇప్పుడు 22-23 దగ్గర మనం అక్కడ ఒక చిన్న ట్విస్ట్తో మళ్ళీ ప్రోగ్రెస్ చెప్పి కంటిన్యూ చేసాము. మీరు అలా కంటిన్యూ అవుతున్నారు, మీ జాబ్ శాప్ అంటే శాప్ ఏది ఉంటే అది, అలా మీరు స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నారని చెప్పాలి తప్ప లాస్ట్ 3 years నుంచి పెద్దగా పైకి కిందికి చెప్పేదానికి ఏం లేదు. అంత సింపుల్గానే నేను ప్రిడిక్ట్ చేశాను అనమాట. మీకు అనిపించిందా? రిలేట్ చేసుకోగలిగారా లేదా? అవును సార్, కరెక్ట్ గానే చెప్పారు. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన దానికి 10కి ఒక 2 మార్కులు వచ్చాయంటారా, ఒక 8 దాకా ఏమైనా వచ్చాయా? లేదు సార్, 9 ఇస్తాను సార్ ఈజీగా. ఓకే, వెరీ గుడ్, మొత్తానికి పాస్ అయ్యారు, సంతోషం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను టుగెదర్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అని అంటున్నారు. ఇప్పుడు శని భుక్తి జరుగుతూ ఉంటుంది, బుధదశ శని భుక్తి. ఇప్పుడు శని నక్షత్రంలో గ్రహాలనే కాబట్టి శని పంచమానికి కనెక్టెడ్, శని నీచల్లో ఉన్నాడు అనమాట. ఇది ఒకటి మనకు నచ్చలేదు. దానికి తోడు మీకు ఒక ఆస్పెక్ట్ వస్తూ ఉందన్నమాట, ఒక క్రేజియస్ట్, అంటే మీరు టఫ్ పర్సనాలిటీ అయితే మీకు ఒక టఫెస్ట్ ఆస్పెక్ట్ వస్తూ ఉంది. అంటే మీరు అగ్రెసివ్ డెసిషన్ తీసుకునే ఒక మూమెంట్ వస్తుంది, తీసుకోకపోతే మంచిది. అర్థమైందా? తీసుకోకపోతే మంచిది. ఇప్పుడు 26 10th హౌస్ ట్రైన్ నెటలో సన్ అనమాట, చాలా మంచి ఆస్పెక్ట్. కానీ మార్స్తో స్క్వేర్ అవుతుంది కాబట్టి ఏంటిది, అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకూడదు. ఇప్పుడు ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు చిక్కుకుంటాయి అంటే 2027-28, అంటే ఇప్పుడు 27-28 అనేది అది ఏ వల్ల వచ్చిందా, లేదనంటే ఇంకా మీరు ఏదన్నా ఈ ప్రాపర్టీ కొందామని డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఫ్యామిలీ హెల్త్ వచ్చిందా, ఇంకేం వచ్చింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే 8th హౌస్లో ఉన్న శని ఆపరేట్ చేస్తున్నాడుగా,
అర్థమైందా? ఉమ్, భాగ్యరాజ్ భర్త ఉన్నాడుగా. సో కాబట్టి ఫాదర్ హెల్త్ లేదంటే వేరే విషయాలు ఏవైనా కానీ మనం ఈ 27-28 చంద్రదశని మనం ఓకేగా చెప్పట్లేదు. అర్థమైందా? బుధుడంతా మీ చదువుని మళ్ళీ పైకి తీసుకెళ్ళడాన్ని అవన్నీ చేశాడు. కాబట్టి ఐఎమ్ నాట్ రికమెండింగ్ యూ టు బై ఎట్ దిస్ మూమెంట్ అనమాట. 27-28 హడిలో ఒక 1 ఇయర్లోనే హడిలు ఉంది కాబట్టి ఆగమంటున్నా. తర్వాత చెప్తా, చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా మాట్లాడదాం. ఆ తర్వాత చార్టు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 స్క్వేర్ ఇస్తుంది. అది కూడా గుడ్డా? నాట్ గుడ్ కదా. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ సారీ టు సే అన్నీ కూడా అట్లనే ట్విస్ట్లుగా చెప్తున్నా. ఎందుకంటే రేపు కేతు దశ వస్తుంది. కేతు స్టార్ లాడైన మార్స్ 8th లాడు. కాబట్టి ఫ్యామిలీ హెల్త్ వాళ్ళెవరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. 6 and 8 లార్డ్స్ శని మళ్ళీ కుజుడికి వక్రత్వం ఉంది. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ పోయింది కదరా బాబు అనగానే మళ్ళీ ఇటు సైడ్ వీనస్ కి మళ్ళీ స్క్వేర్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ అవుతుంది. ఒకదాని మీద ఒకటి ఆపట్లేమన్నమాట. ఆల్మోస్ట్ ఈ చార్ట్ 33 వరకు కూడా ఆన్ అండ్ ఆఫ్ గా స్ట్రగుల్ ఫేస్ చేస్తా ఉంది. అంటే కేతు దశ ఎక్స్పెక్టెడ్ గా లేదు. అంటే మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా నేను. అర్థమైందా? నేను మీకు మార్చి చెప్పమంటే కూడా మార్చి చెప్తా. చెప్పనమ్మా, వేస్ట్ కదా చెప్పుకొని. కాబట్టి 2033 వరకు 2027-28లో స్టార్ట్ అయిన ప్రోగ్రాము ఒక 5 ఏళ్ల పాటుగా స్టెబిలిటీ ఆఫ్ ద కెరియర్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ హెల్త్ అవ్వచ్చు. డబ్బులు బాగా వస్తున్నాయి అనుకో, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ పోతా ఉంటుంది. డబ్బులు యావరేజ్గా ఉన్నాయి అనుకో, అవి కూడా ఒకసారి యావరేజ్గా ఉంటాయి. అర్థమైందా? ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్గా మ్యారేజ్ ఈ టైమింగ్ ఉంది కదా, మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, మరి సాల్వ్ చేసుకోవాలి కదా. అర్థమైంది? అప్పుడు పంచమంలో ఉన్న గ్రహం పెళ్లి అయింది అనుకుందాం. అప్పుడు పంచమంలో ఉన్న గ్రహానికి వక్రత్వం వచ్చింది కాబట్టి సంతానము, ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ ఇట్లాంటి ఇష్యూ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కాన్షియస్గా వెళ్ళాలి. సో మళ్ళీ 33-34లో మీకు బ్రేక్ ఈవెన్ అయింది. సన్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఆ మెర్క్యూరీ ఉన్నాడు ఆ సెక్స్టైల్లో, ఏం కాదు, మనం ముందుకు పోతాం అంతే. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్తో మనకి ఆపేది ఏం లేదు. ఎక్సలెంట్. 34 అంటే ఇక కేతువులో శని నుంచి చాట్లు వేస్తుంది ఇక అంతే. అర్థమైందా? 34, 35, 36. ఇక తర్వాత శుక్రుడు వస్తాడు. శుక్రుడు తిరుగులేదు కదా, మన ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు కదా. కుజుడు కూడా కుజ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. లక్కీ బాయ్. సో ద్వితీయ అష్టమాధిపతులు పర్ఫెక్ట్గా పరివర్తనం అయ్యి పనిచేస్తూ ఉంటాయి. ఏం కాదు, ఒకళ్ళ ఫలితాలు ఒకళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ వక్రత్వ దోషం చాలా వరకు పోతా ఉంది కాబట్టి చాలా వరకు సేఫ్ అవుతుంది. గుడ్, చాలా వరకు వెళ్తా ఉంది. శుక్రదశ విల్ వర్క్ అండి డెఫినెట్లీ. ఓకే, సో ఆపేదానికి ఏం లేదు. సన్ను ఇవన్నీ మంచిగా పోతా ఉన్నాయి. చాలా వరకు చార్ట్ పైకి వెళ్తా ఉంది. శుక్రదశలోనా సార్? ఎక్సలెంట్గా వెళ్తుంది. అంటే శుక్రదశ అని చెప్పట్లేదు, ఎక్సలెంట్గా వెళ్తుంది. మీ ఫాదరు వెల్త్ అసెట్స్ ఇస్తారని నేను చెప్పను. ఓకే, ఐ డోంట్ నో అబౌట్ యువర్ అసెట్ లెవెల్, బట్ మీకుగా మీరే చాలా బిల్డ్ చేసుకుంటారు అనమాట. అది విషయం. ఓకే, చాలా వెళ్ళింది, చాలా డెఫినెట్గా వెళ్ళింది. శుక్రదశ అంతా ఫెంటాస్టిక్గా యోగించింది. ఓకే, క్వశ్చనే లేదు. రవి నక్షత్రాల్లో గ్రహాలు లేవు, రవి కూడా పర్వాలేదు. చాలా మీది డెఫినెట్లీ స్టాండర్డ్ చార్ట్, నథింగ్ టు వర్రీ. కానీ ముందైతే గొయ్యి ఉంది. ఓకే, సో చూసుకొని వెళ్ళకపోతే గొయ్యిలో పడిపోతాం. మ్యాటర్ సార్ అంటే ఈ ఒక 3-4 years లో జాబ్ చేంజ్ చేయడాలు అట్లా అవి ఆలోచించకూడదా సార్? అంటే నేను ఈ ఇయర్ అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం జాబ్ చేంజ్ చేస్తే కొంచెం శాలరీ నేను చెప్తా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ఓకే సార్. ఇప్పుడు బుధుల్లో శని దగ్గర నుంచి మనకి ఇంచుమించుగా 27 దగ్గరకి పర్ఫెక్ట్గా ఫైర్ అంటుకుందనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 27 కన్నా 28 దగ్గర ఇంకా బాగా అంటుకుంటోంది. ఓకే, ఎప్పుడైనా కానీ మనము రేపొద్దున 10 రూపాయలు ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటే మనం ఇల్లు కొనుక్కుంటాం, అంతేనా? అవును సార్. 10 రూపాయలు తగ్గిపోతున్నాయి అని అంటే మనం రిస్క్లోకి ఎందుకు వెళ్తాం? కాబట్టి స్టాండర్డ్ కంపెనీ శాలరీ 10 రూపాయలు తక్కువని, సో వాడు ఉంటాడు అనే దానిలో ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. రిస్క్ గ్రీడ్కి వెళ్ళొద్దని చెప్తా. ఈ కుజుసుకులు ఎప్పుడు కూడా కోరికనిస్తారు, నేను ఫైనాన్షియల్లీ చాలా సెటిల్ అయిపోవాలి, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడే కష్టపడి సాధించుకోవాలి అనేది ఏమి ఫీల్ అవ్వకండి. మీరు లాంగ్ టర్మ్లో చాలా లాంగ్గా బ్లూ చిప్ స్టాక్ మీరు
అర్థమైందా? సో ఎదుగుతారు, నథింగ్ టు వర్రీ. ఎందుకంటే గురు సప్తమంలో ఉండి చక్కగా లగ్నాన్ని చూస్తున్నాడు అనమాట, విశేషంగా చూస్తున్నాడు. యోగకారకుడైన శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు. 8th లో ఉన్న దోషం ఏం లేదు, ఎందుకంటే ఉభయ కేంద్రాధిపతి కాబట్టి ఏం దోషం లేదు. సో రేపు మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు సేవ్ చేస్తాడు అనమాట. అర్థమైందా? స్లైట్ సంతాన దోషం, ఫిమేల్ హెల్త్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడన్నా ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ లాంటివి ఏమన్నా అయ్యాయా మరి? అంటే చిన్నదైంది సార్, చిన్నప్పుడు అయిందా? అంటే చిన్నదే వన్ సైడ్ ఇట్లా అంతే. ఓకే, ఏ ఇయర్ లో అయింది అది? లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ లో అయింది. ఓకే రైట్. ఓకే రైట్, సరే ఓకే. సరే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఎన్నైనా చేయండి, ఓకే, దట్ ఈజ్ అప్ టు యువర్ రిస్క్ మేనేజ్మెంట్. నేనేం చెప్తా? రిస్క్ మేనేజ్మెంట్ చెప్తా. బాబు ఇక్కడ 32, 33 వరకు నీకు ఛాలెంజెస్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల తర్వాత నుంచి మెల్లగా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి నువ్వు వచ్చిన డబ్బుల్ని ఇల్లు దానికి పెట్టేదానికన్నా, ఎందుకంటే రేపొద్దున ఎట్లా మళ్ళీ ఈఎంఐ కడతాం, 90% లోన్ పెడుతున్నాం మనం. అర్థమైందా? ఏదో స్టోరీ ఉంటుంది చిన్నప్పుడు, జిమ్ అండ్ జాక్ అనే ఒక స్టోరీ ఉంటుంది అనమాట. అన్ని ఈఎంఐలతో కొంటారు అనమాట. సో ఆ కారులో ఒక టైర్ నీది, ఇంటిలో ఒక డోర్ నీదని ఉంటుంది అనమాట బుక్ లో. ఓకే, సో కాబట్టి మనల్ని వాడు పొమ్మంటే ఒక డోర్ పట్టుకొని పోవాలి, మనది ఏది కాదు కదా అప్పుడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు వద్దు రిస్క్, ఓకే. 34లో మనం స్టేబుల్ అయ్యాక రిస్క్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ వాట్ మై రికమెండేషన్. ఇప్పుడు కొనాలనుకున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఏదైనా దొరుకుద్ది కదా, రూపాయి ఎక్కువ తక్కువ. అదే ఇప్పుడు కనుక మనం కొన్నాం అనుకో, మీకు 10 రూపాయలు తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ 10 రూపాయలు కట్టడానికి మీరు 2%, 3%, 1% ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, భూచక్రవడ్డీలు స్టార్ట్ అయ్యాయి అనుకో, వాటిని మనం మేనేజ్ చేయలేక స్ట్రెస్కి వెళ్ళి అన్ని పాడు చేసుకుంటుంటాం. అవును సార్. కాబట్టి కొంచెం ఆగుదాం అనేది చెప్తా. ఈ 33కి వెళ్దాం. వెళ్తే అక్కడికి మనకి ఆ సన్ 10,000కి సెక్స్టైల్ ఇచ్చాడంటే ఇక మళ్ళీ తిరిగి ఉండదు అనమాట. ఇప్పుడు మీకు జాబ్లో డబ్బులు రావచ్చు, అర్థమైందా, కానీ ఫ్యామిలీ ఎక్స్పెండిచరు, ఏదో ఒకటి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అవ్వచ్చు, ఓకే. ఒక్కోసారి మీకు ఫైనాన్షియల్ ఫ్లో ఉన్నా కానీ ఇటు సైడ్ ఏదైనా రెస్పాన్సిబిలిటీ పడవచ్చు, వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్, ఇవన్నీ ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి అది విషయం. ఓకే సార్. మ్యారేజ్ బాగానే ఉంటుంది సార్? మ్యారేజ్ అబ్సల్యూట్లీ బాగుంది. మీకు ఆఫర్ ప్రిడిక్షన్ చెప్పనా? తమ్ముడికి కూడా ఎలా ఉందో చూద్దాం, చెప్తా ఇంట్లాగా. సరే, ఇప్పుడైతే మీకు క్వశ్చన్స్ అయిపోయాయా? ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? బాగా చెప్పానా సార్? ప్రిడిక్షన్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్స్ నుంచి చెప్పారు కదా, అన్ని కరెక్ట్ గా మ్యాచ్. అవును. ఫర్దర్ టైం మీద కూడా క్లారిటీ వచ్చిందా? కేతు దశ పని చేయట్లేదండి. శని నీచంలో ఉండడం, కేతు నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం, కేతు స్టార్ లైన్ కుజుడు వక్రించడం, దాన్ని 6 and 8 లాట్స్ చూసుకోవడం, ఇవన్నీ అస్సలు బాగాలేదన్నమాట. అర్థమైందా? అదే సార్, ఇప్పుడు మనకు మూన్, జూపిటర్, సన్ అందరూ శని నక్షత్రాల్లో ఉన్నారు. అవును, శని నక్షత్రాల్లో ఉన్నారు కాబట్టి అందరూ అష్టమానికే కనెక్ట్ అయ్యారు. కాబట్టి యువర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ వెరీ నార్మల్ ఫైనాన్షియల్ కండిషన్ ఫ్యామిలీ. అర్థమైందా? వెరీ నార్మల్ ఫ్యామిలీ. అందుకే, ఎందుకంటే 9th లాట్ 8th లో పడిపోయి 8th లాట్ చూడబడ్డాడు కదా. సో కాబట్టి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్నింగ్ ఇన్ టు ద మనీ అవ్వకపోవచ్చు కదా ఫాదర్ కి. అర్థమైందా? అది. సో అట్లీస్ట్ ఆ ఓన్ స్టార్లు ఉండడం వల్ల లాంజివిటీ ఇవన్నీ కాపాడింది. అర్థమైందా? సో ఇప్పుడు మనకి శుక్రదశ వచ్చినప్పుడు కుజుడు ఇస్తాడు, అప్పుడు లేపుతాడు అనమాట. కానీ కేతు దశ అంతా కూడా మళ్ళీ బాగాలేదని చెప్పాం, ఫ్యామిలీ హెల్త్ అవన్నీ మళ్ళీ చాలా పెద్ద సీరియస్ ఇష్యూస్ చెప్పాం. ఎందుకంటే అక్కడ ప్రోగ్రెషన్స్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాయి, ఇది బాగాలేదు. కాబట్టి మనం సైలెంట్ గా మనం 8th హౌస్ అంటే ఎంతైనా ఇచ్చేద్దాం, మన శక్తి, మన ఓపిక ఎంతైనా ఇచ్చేద్దాం అని చెప్పి లైట్ తీసుకొని మనం ముందు పోవడమే. అది నా రికమెండేషన్. అప్పుడు ఆటోమేటిక్ గా యూ విల్ ఫైండ్ బ్లెస్సింగ్, ఎక్స్ట్రీమ్లీ బ్లెస్సింగ్ అనమాట. ఎందుకంటే ఆ శుక్రుడు చక్కగా ఆ కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజ నక్షత్రంలో, శుక్ర నక్షత్రంలో. కాబట్టి మీరు దీనిలో నుంచి మీరు వేరే డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు శాప్ లాంటిది అన్నారుగా, ఏదో సెక్యూరిటీయో, నెట్వర్క్, క్లౌడ్, ఏదో ఇంకేదన్నా అప్గ్రేడ్ లెవెల్లోకి ఏదన్నా వచ్చి, ఎందుకంటే కుజ శుక్రులు ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానికల్ కాంబినేషన్స్ అనమాట అవి. అర్థమైందా? సో కాబట్టి మనం అట్లాంటిది ఏదైనా ఎక్స్ప్లోరింగ్ కాంబినేషన్స్, సెక్యూరిటీ కాంబినేషన్స్ లోకి వెళ్ళేదానికి అవకాశం ఇస్తుంది. అప్పుడు లిఫ్ట్ అవుతుంది. టర్మ్ లో స్టాక్ మార్కెట్ అంటే నాకు ఆప్షన్స్ ట్రేడింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. బట్ లాంగ్ టర్మ్ కి అక్కడ మార్కెట్ సైడ్ వెళ్ళాలని ఒక విజన్ ఉంది సార్. అంటే ఒక 3-4 years, ఒక 5 years బాగా క్యాపిటల్ సంపాదించి మళ్ళీ బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దామని, అది ఒక సైడ్. అది ఇప్పుడు థాట్ కదా. 2035లో కూడా ఆ థాట్ ఉంటే అప్పుడు మాట్లాడదాం. అర్థమైందా? ఇప్పుడు ఏజ్ ని బట్టి, ఇప్పుడు అనుకున్న దాన్ని బట్టి నేను కూడా 100 అనుకుంటాను. అర్థమైందా? కానీ అది ఇప్పుడు 3 ఏళ్ల క్రితం అనుకున్నాయి, ఇప్పుడు ఆలోచిస్తే సిల్లీగా అనిపించవచ్చు. అర్థమైందా? మెచ్యూరిటీ లెవెల్, అండర్స్టాండింగ్ మారిపోతూ ఉంటాయి.
ఆ టైంని బట్టి. సో 35కి వెళ్ళాక ఇప్పుడు రేపు చేద్దాం అనుకుంటుంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడే అంత పెద్ద విజన్ అవసరం లేదు కాబట్టి మీరు ఉన్నదాన్ని హ్యాండిల్ చేయడము, కమిటెడ్ సేవింగ్ చేసుకుంటా ఫ్యామిలీ హెల్త్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఒక మంచి గట్టి బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, సో తీసుకొని మనం ముందుకు పోతే దెన్ ఇట్ వుడ్ బి గుడ్. అప్పుడు మనం క్యాపిటల్ మేక్ చేస్తే 34లో లెక్కలు చూద్దాం ఫైనల్ P&L. ఓకేనా? అప్పుడు మనకి ఏంది, మన పరిస్థితి ఏంది అర్థమవుతుంది. జాబ్ ఏంది, పరిస్థితి ఏంది, మ్యారేజ్ ఏంది, పిల్లలు ఏంది. తర్వాత అప్పుడు మనం ఇది చేద్దామా వద్దా, మా ఆవిడ ఏమంటుంది, కొడతానంటుందా వద్దా అంటుందా, ఏదో చూద్దాం, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడేమో నో థాట్స్, లెట్స్ గో విత్ ద రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఎగ్జిస్టింగ్ వర్క్, అంతే, సింపుల్. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మనకు ఆ జూపిటర్, సన్, మూన్ అందరూ సాటర్న్ స్టార్ లో ఉన్నప్పుడు సాటర్న్ వీనస్ కంట్రోల్కి వెళ్ళిపోతాడు. వీనస్ కంట్రోల్కి వెళ్తాడు. వీనస్ బాగున్నాడు కదా, వీనస్ ఈజ్ ఫాలోయింగ్ మార్స్ కాబట్టి ఇండైరెక్ట్లీ హీ విల్ ట్రై టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్ అనమాట. సో ఇప్పుడు వీనస్ కూడా వక్రించిన మార్స్ ని ఫాలో, ఖచ్చితంగా వక్రించిన మార్స్ నే ఫాలో అవుతున్నాడు, డౌట్ లేక. అలాంటప్పుడు వీనస్ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వరని. కానీ సెకండ్ హౌస్ లో ఉన్నాడుగా మార్స్, అందుకే ఇస్తాడని చెప్పాం. ఓకే, మార్స్ మళ్ళీ ఓన్ స్టార్ కి మూవ్ అయిపోతున్నాడుగా, అందుకే మళ్ళీ బాగుంటదని చెప్పాం. ఓకే ఓకే, అన్ని ఆఫర్స్ వచ్చాయి అనమాట మనకి. ఓకే ఓకే సార్. హ్యాపీ విత్ ద రీడింగ్. ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారా వెబ్సైట్ లో? ఖచ్చితంగా సార్. మీ ఓడి చూద్దాం అండి, ఒక నిమిషం. తమ్ముడిది ఇదే టైం వేసేసుకుందాం. ఓకే, ప్రోగ్రెషన్స్ సేమ్ తీసుకోవాలి. ఓకే, అంటే 1 minute తేడా అంటున్నారు కాబట్టి మళ్ళీ రూలింగ్ ప్లానెట్స్తో మనం వాటిని కరెక్ట్ చేయాలి. మీది ఒక 2 minutes అటు ఇటు సెట్ చేసి. బట్ ఎనీవే, వృశ్చిక లగ్నం మీ వాడిది. ఓకేనా? ఓకే, వృశ్చిక లగ్నానికి పంచమంలో గురువు ఉన్నాడు. ఆయన 6th శుక్రుడు 6-12 ఫాలో అవుతుంది అనమాట. ఓకే, 6-12 ఫాలో అయితే ఆయనకి ఈ కుజుడు అనేవాడు 9కి బాగా కనెక్ట్ అయ్యాడు. అర్థమైందా? 9కి కనెక్ట్ అయ్యాడు. 9కి కనెక్ట్ అయితే బాగాలేదు కదా. ఆయనకి థర్డ్ హౌస్ లో రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ మార్స్ ఓకే, ఆయనకి ఇప్పుడు ఏంటిది, రేపు వచ్చేది కేతు దశ. ఆయనకి కూడా కేతు దశ అయితే కేతు స్టార్లైట్ 12కి కనెక్ట్ అయింది. ప్రోగ్రెషన్ బాగాలేదు కాబట్టి అక్కడ కూడా పడుతుంది అనమాట. ఓకేనా? ఆయనకి శుక్రుడు చూడండి, అప్పుడు వ్యయాధిపతి వ్యయంలో షష్టంలో ఉంటే విపరీత రాజయోగం పడుతుంది. అర్థమైందా? కాబట్టి ఇద్దరికి వర్కౌట్ అవుద్ది, ఇద్దరికి సేమ్ టైం లైన్స్ వర్కౌట్ అవుతాయి. మీ వాడికి మిమ్మల్ని మించిన గ్రీడు, డిజైరు ఇస్తాడు. అర్థమైందా? కానీ రిస్కీ డెసిషన్ మేకర్ అంట నేను మీతో కంపేర్ చేస్తే. ఏమంటారు? అంటే అలాగే అనిపించలేదు, కానీ తను ఏమైనా చేయాలనుకుంటే ఇంకా అయిపోవాలి, ఇప్పుడే చేసేయాలి అని. అంటే నేను కొంచెం ఆలోచిస్తాను, కానీ తను చాలా ఫాస్ట్. అదే కదా డేర్ స్టెప్ వేయడం అంటే, అదే కదా గ్రీడ్, డేర్ స్టెప్ వేయడం. అవన్నీ 9th house కి చంద్ర, కుజ, రాహుల్ కనెక్ట్ అవుతున్నారనమాట. అర్థమైందా? అప్పుడు ఏంటంటే రిస్క్ చేయడానికి రెడీ అయిపోతారనమాట. తర్వాత చూద్దాం, తర్వాత సంగతి, ఫస్ట్ అయితే ముందుకెళ్ళిపోదాం అన్నట్టు ఉంటది. అవును అవును సార్. అదే అదే అంటే ఇంకా 33 వరకు తనకు కూడా బాగాలేదు అంటున్నారు. అతన్ని కూడా సిమిలర్ గానే వస్తా ఉంది కదా ప్రిడిక్షన్. రైట్. అప్పుడు మళ్ళీ మ్యారేజ్ అడిగారు కదా. మ్యారేజ్ మరి మొన్న చేసుకోవాల్సింది, మరి వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు శని, కేతు అంతా. ఇప్పుడు వీనస్కి వెళ్దాము అని అనుకుంటేనేమో అక్కడ 10th house స్క్వేర్ సాటర్న్ జరుగుతాం. సరే, ఇప్పుడే ట్రై చేయండి మరిగా. అర్థమైందా? ఓకే, ఇప్పుడే ట్రై చేయండి. ఏమన్నా ఛాలెంజెస్ వస్తే నిలబెట్టుకుని ముందుకు పోవాలి, లేదంటే మళ్ళీ ఏజ్ పెరిగిపోద్ది కదా మీరైతే. అవును సార్. ఆయనకి వచ్చేసేసి చూడండి, ఆయనకి వచ్చేసేసి ఆయనకి శని భుక్తి కదా. శని స్టార్ లాడు కేతువు తృతీయానికి కనెక్ట్ అయ్యాడు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ కేతు స్టార్ లాడు అది చూస్తున్నాడు కదా. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఆయనకి కేతులో కూడా అయ్యేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే సప్తమాధిపతి చూస్తున్నాడు కదా వృశ్చిక లగ్నం తీసుకుంటే. అర్థమైందా? సో కేతు స్టార్ లాడు చూస్తున్నాడు కాబట్టి మీకు మీరు తీసుకుంటే శని స్టార్ లాడు మీకు శని అంటే కళత్ర కారకుడు చూస్తున్నాడు. సో ట్రై చేయండి, ఇక ప్యారలల్లే కదా, ఇక మీరు ఇద్దరు ట్విన్స్ కాబట్టి. ఇక అవును సార్. ఓకే, ఇంకా అంతే సార్. కోర్స్ చాలా బాగుంది సార్, విజ్ఞాన కోర్స్. అందరూ పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా యాక్టివ్ గా మాట్లాడుకుంటూ. థ్యాంక్ యూ. ఇంకా బాగా యాక్టివేట్ చేద్దాం, వాళ్ళని.
గుడ్ గుడ్. అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే, సరే. ఫీడ్బ్యాక్ షేర్ చేయండి.